పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు స్పీకర్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. విచారణను మరో 2 వారాల పాటు వాయిదా వేసిన ధర్మాసనం 14 రోజుల్లో స్పీకర్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయం తీసుకుని తీరాలని ఆదేశించింది. లేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు స్పీకర్ను కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్ ఎంత సమయం కావాలని ప్రశ్నించింది. విచారణను మరో 2 వారాల పాటు వాయిదా వేసిన ధర్మాసనం 14 రోజుల్లో స్పీకర్ ఎమ్మెల్యేల వ్యవహారంలో నిర్ణయం తీసుకుని తీరాలని ఆదేశించింది. లేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. ఓకే రైట్, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. నవీన్, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న ఎమ్మెల్యేల విషయంలో గత 7.5 కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే దీంట్లో స్పీకర్ వర్సెస్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు మొత్తానికి 2 కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. సో దీంట్లో ఒక కోర్టు ఖచ్చితంగా స్పీకర్ కు ఆదేశాలు జారీ చేసింది. 4 వారాల్లో మరి మా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మరి నిర్ణయం తీసుకోవాలంటూ చెప్పిన నేపథ్యంలో స్పీకర్ అయితే ఆ దిశగా గత కొంతకాలంగా కూడా ఎమ్మెల్యేలను పిలిచి విచారిస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ చేసిన ఫిర్యాదును కూడా ఆయన పరిగణలోకి తీసుకున్నారు. అదే క్రమంలో విచారణ అనంతరం అయితే ఒక 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. మరొక 3 ఎమ్మెల్యేల విషయంలో ఇంకా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు కూడా పూర్తి అయిపోయింది. సో ఈ రోజు సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు అయితే వెలువరించింది. సో మరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మేమే 2 వారాల్లోగా మీరు తీసుకోని పక్షంలో మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మరి శాసనసభ వ్యవహారాల విషయంలో మరి స్పీకర్ సుప్రీంగా ఉంటారు. ఇదే క్రమంలో ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానంగా చెప్పుకునే మరి సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరి స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. అదే క్రమంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, వీళ్ళ విషయం తేల్చాలని మరి గతంలో ఆదేశాలు ఇచ్చారు. ఈ రోజు ఇక మరి ఆ గడువు పూర్తయిన తర్వాత కాసేపటి క్రితమే సుప్రీంకోర్టులో మరి ఒక కీలక తీర్పు అయితే వెలువడింది. సో 2 వారాల లోపు మరి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి, లేకుంటే మేమే తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నవీన్. థ్యాంక్ యూ శ్రీనివాస్.